ఏపీ హైకోర్టు జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిజల్ట్ కోసం మెరిట్ లిస్ట్ కోసం ఈ క్యాండిడేట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే చాలామంది అడిగేది ఏంటంటే ఈ స్కిల్ టెస్ట్ అనేది అంటే 50 మార్కులకు ఉంటుంది కదా. సో అది ఎప్పుడు పెడతారు? 50 అంటే 50 కాదు, ఇక అంటే అక్కడ ఉన్న స్కిల్ని బట్టి టైపింగ్ ఇంకోటి, డ్రైవర్ ఒకటి ఎట్లా ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు కండక్ట్ చేస్తారండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దాని గురించి చెప్పబోయే ముందు ఈ ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. హైప్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ముందుగా వచ్చేసరికి మీకు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ కావాలి. మెరిట్ లిస్టు రిలీజ్ అయిన తర్వాత జనరల్గా ఏంటంటే ఇప్పుడు డిఎస్సి అలాంటివి అనుకోండి, ఆర్ఆర్బీవి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా. అయితే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు ఈ స్కిల్ టెస్ట్ అనేది మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత కండక్ట్ చేస్తారనమాట. చాలామంది అడుగుతున్నారు, నాకు ఇన్ని మార్కులు వస్తున్నాయి, సో నాకు స్కిల్ టెస్ట్కి ఎలిజిబిలిటీ ఇస్తారా అంటే అక్కడ ఉన్న పోస్టులు 1500 నుంచి 3000 పోస్టులు ఉన్నాయి. మళ్ళీ అందుట్లో ఈ పోస్టులన్నింటిలో డివైడ్ అవుతాయి దానికి మళ్ళీ అందుట్లో డిస్ట్రిక్ట్ వైజ్ డివైడ్ అవుతాయి. అయితే ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే రాసిన క్యాండిడేట్స్ను బట్టి నార్మలైజేషన్ అప్లై చేసిన విధానాన్ని బట్టి అక్కడ ఆ మెరిట్ లిస్ట్లో పేర్లు అనేవి ఇంక్లూడ్ అవుతాయి. సో ఆ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత అయితే మీకు స్కిల్ టెస్ట్ పెడతారా పెట్టరా అని చెప్పేసి చెప్పడం కుదురుతుంది. మెరిట్ లిస్ట్లో వచ్చినంత మాత్రాన మీకు కాల్ లెటర్ వస్తుందని నేనైతే గ్యారంటీ ఇవ్వను. ఎందుకంటే మొన్న జరిగింది అదే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్టిక్లో వచ్చేసరికి 141 పోస్టులు ఉన్నాయి. దాంట్లో మెరిట్ లిస్ట్లో 7995 మందిని పిలిచినప్పుడు అందుట్లో ఈ నార్మలైజేషను, హారిజాంటల్ రిజర్వేషను, వెర్టికల్ రిజర్వేషను ఇవన్నీ అప్లై చేసి పిలిచారనమాట. సో దాన్ని బట్టి చూస్తే ఏమైంది, చాలామందికి పోయారు, చాలామందికి రాలేదు. సో ఆ మెరిట్ లిస్ట్లో ఉన్నంత మాత్రాన కూడా కాల్ లెటర్ వస్తుంది, స్కిల్ టెస్ట్కి మీరు అర్హులవుతారు అని చెప్పేసి అయితే అనుకోవద్దు. నేను పదే చెప్తున్నా, మీరు ఈ పాయింట్లన్నీ గుర్తుంచుకోండి. రిజల్ట్ వచ్చిన తర్వాత, మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత, కాల్ లెటర్ వచ్చిన తర్వాత మీరే అంటారు మీరు అన్నదే నిజమైందని. ఎందుకంటే మొన్న అలా జరిగింది. అది చాలామంది గగ్గోలు పెట్టారు, చాలామంది కోర్టుకు పోవడం కూడా జరిగింది. నార్మలైజేషన్ పోయారు, అది ఏం లేదు. తర్వాత ఒక పోస్ట్ ప్రిఫరెన్స్ తీసుకుంటే ఇంకో దాంట్లోకి వెళితే అది కూడా ఏమీ లేదు. అంటే 4 వారాలు చెప్పమన్నారు, ఇక అన్నీ అనవసరం అయిపోయిందండి. వాళ్ళు ఎంత మాట్లాడుకున్నా కూడా జరిగే పని ఆగదు, జరుగుతుంటుంది. అయితే మరి వచ్చేసరికి ఈ స్కిల్ టెస్ట్కి అనర్హత అర్హత అని తెలియాలి అంటే ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ వచ్చే వరకు, మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీ ర్యాంకు తెలిసిన తర్వాత తెలుస్తుంది. అయితే మళ్ళీ సెలక్షన్ లిస్ట్ వచ్చాక ఇంకో ప్రొసీజర్ ఉంటుంది. మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినంత మాత్రాన మీకు జాబ్ వస్తుందని గ్యారంటీ కూడా లేదు. దాని గురించి కూడా చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. సో ఇదండి, కొంతమంది 50 వచ్చినాయి, 40 వచ్చినాయి, 30 వచ్చినాయి అంటే పోస్ట్ని బట్టి చెప్తున్నారు, నేను ఎలిజిబుల్లా కాదా అన్నారు. ఇంకొక అభ్యర్థి పెట్టారు ఏంటంటే, సార్ వీళ్ళు మార్కులు పెట్టేస్తున్నారు, ఎలా తెలుస్తుంది సార్ మెరిట్ లిస్ట్ రాకుండా జాబ్ వస్తుందని. చెప్పింది కరెక్టేగా, మొన్న జరిగిన సంఘటన బేస్ చేసుకుని అతను కూడా కామెంట్ చేసినట్టున్నాడు. సో అదండి ఓవరాల్గా అయితే. సరే, ఇంకేదైనా అప్డేట్ తెలిస్తే మీకు పెడతాను. అయితే ఈ స్కిల్ టెస్ట్, మెరిట్ లిస్ట్ గురించి అడుగుతున్నారు. మెరిట్ లిస్ట్ వచ్చేసరికి ఏంటంటే దసరా తర్వాత రిలీజ్ చేసేదానికైతే రెడీ అవుతున్నట్టయితే తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఏపీడిఎస్సి కార్యక్రమం ఉంది కదా, దాని ట్రైనింగ్ ప్రొసీజర్ ఉంది, దీనికి అటెండ్ అవుతున్నట్టున్నారు. ఓకేనా? సో ఇంకో అప్డేట్ తెలిస్తే చెప్తానండి. ఎగ్జాక్ట్ డేట్ అయితే తెలియదండి. థ్యాంక్ యూ.